హాయ్ ఫ్రెండ్స్, ఇది హ్యాండ్మేడ్ జ్యువెలరీ నేనే తయారు చేశాను. ఇవి ఎలా తయారు చేశాను వాటి గురించి మీకు కూడా వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. జ్యువెలరీ మేకింగ్కి కావాల్సిన మెటీరియల్స్, వాటిలో ముఖ్యమైనవి కట్టర్, ప్రెస్సర్, గేర్ వైర్. ఇది 2 కలర్స్లో దొరుకుతుంది. ఈ 2 కలర్స్లో దొరికింది గేర్ వైర్. ఇది లాక్స్. గేర్ వైర్ని లాక్ చేయడానికి వాడతారు ఇవి లాక్స్. అలాగే గోల్డెన్ బీడ్స్. వీటిలో డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అన్ని రకాల సైజెస్ దొరుకుతాయి. మీడియం, స్మాల్, అన్ని రకాల్లోనూ దొరుకుతాయి బీడ్స్. ఈ బీడ్స్, ఆ బీడ్స్లోనే డిఫరెంట్ షేప్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక టైప్ ఆఫ్ బీడ్స్. ఇది అన్నిటికంటే స్మాల్ బీడ్స్. వీటిని చక్రీలు అంటారు. అంటే మనం ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు, నెక్లెసెస్ చేసేటప్పుడు వీటిని మిడిల్లో యూస్ చేస్తాం, గోల్డెన్వి. ఇది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ మనం కట్ చేస్తే రింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. అది ఎట్లా చేయాలో నేను జ్యువెలరీ స్టార్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవి మనం చైన్స్ తయారు చేసేటప్పుడు వాటిల్లో మిడిల్లో వేసుకోవడానికి యూస్ చేస్తారు, బీడ్స్ మధ్యలో. ఇవి క్యాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్. ఇవి బీడ్స్కి సైడ్స్ వేయడానికి యూస్ చేస్తారు. మనం జ్యువెలరీ చేసేటప్పుడు ఇయర్ రింగ్స్కి వాటికి యూస్ చేస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్. చాలా రకాలు ఉంటాయి వీటిల్లో, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్. ఇవి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్కి వీటిలో బీడ్స్ మనకు నచ్చిన విధంగా వీటిని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి దొరుకుతాయి విడిగా. ఇవి హుక్స్, ఇయర్ రింగ్ హుక్స్. ఇది మనం చైన్స్ చేస్తాం కదా, చైన్స్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ హుక్, చైన్ ప్లస్ హుక్ ఈ విధంగా వస్తుంది. వీటిని లోరీస్ అంటారు. ఇవేంటంటే రింగ్స్లోకి ఎక్కించి హ్యాంగింగ్ లాగా యూస్ చేయడానికి వాడతారు. ఇవి చాలా రకాలు దొరుకుతాయి మనకి. వాటిలో ఇక్కడ నేను 2 కలర్స్ మాత్రమే పెట్టాను, చూడండి. 2 కలర్స్. వీటిని లోరీస్ అంటారు. ఇవి మనం ఇయర్ రింగ్స్ చేయడానికి యూస్ చేస్తాం. వీటిలో ఈ కింద ఇట్లా ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఈ లోరీస్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. అది మీకు నేను చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఓన్లీ మెటీరియల్స్ చూపిస్తున్నాను కదా, చూడండి. ఇవి కూడా అంతే, ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి మెటీరియల్ ఇది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ చూసారు కదా, బీడ్స్. వీటితో మనం ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, చైన్స్ చేసుకోవచ్చు. ఇవి డాలర్స్ చేయొచ్చు, చైన్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి డాలర్స్గా యూస్ చేయడానికి కూడా. ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్. వీటితో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, చైన్స్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, బీడ్ చైన్స్ ఇవి. వీటితో మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. వాటికి మెటీరియల్ ఇది. అలాగే ఇయర్ రింగ్స్. వీటితో డైరెక్ట్గా మనం ఇయర్ రింగ్ హుక్స్ అది యాడ్ చేసేసి ఇయర్ రింగ్స్గా చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్తో విడివిడిగా ఈ టైప్లో బీడ్స్ దొరుకుతాయి. వీటితో మనం చైన్స్ చేసుకోవచ్చు. ఈ చైన్స్ యాడ్ చేయడానికి లాస్ట్లో ఎండ్ చేయడానికి ఇట్లా థ్రెడ్స్ దొరుకుతాయి, థ్రెడ్స్ ఇవి. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్ టైప్. ఇది బ్యాంగిల్స్.
ఇట్లా బ్యాంగిల్స్ ఇట్లా వస్తాయి. వీటితో మనం బీడ్స్తో మనకు నచ్చిన విధంగా బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు. అవి కూడా ఎలా చేసుకోవాలో మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇవి బీడ్స్. బీడ్స్ ఇట్లా ఉంటాయి. బీడ్స్ చైన్స్ చేయొచ్చు, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. మనకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చైన్స్ అన్ని రకాలు చేసుకోవచ్చు. వీటిలో చాలా రకాలు దొరుకుతాయి. చూడండి, ఇది బ్లూ కలర్, ఇది పర్ల్స్, చూసారు కదా, ఇట్లా వస్తుంది అనమాట. డ్రాప్ షేప్లో వస్తుంది ఇది. ఇట్లా ఇది సింగిల్ బీడ్ రౌండ్ షేప్. వీటిలోనే చాలా రకాలు దొరుకుతాయి. చూడండి మీరు, ఇదేమో డ్రాప్ షేప్లో రెడ్ కలరు, ఇది ఎల్లో కలర్, ఇది వైలెట్, ఇది వైట్. డ్రాప్ షేప్, ఇది డ్రాప్ షేప్, ఇది రౌండ్ షేప్లో గ్రీన్. ఇక్కడ చూసారు కదా, ఇది 2 బీడ్స్ వస్తాయి అన్నమాట. పైన ఏమో రౌండ్ షేప్లో, కిందేమో డ్రాప్ షేప్లో ఉంటాయి. ఇట్లా వీటికి హోల్స్ వస్తాయి. ఇట్లాంటి బీడ్స్తో మనం చైన్స్ చేసుకోవచ్చు, వడ్డానం చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి కూడా చాలా కలర్స్ దొరుకుతాయి. చూసారు కదా, ఇక్కడ రెడ్, పైన రౌండ్ షేప్ రెడ్ కలర్ వచ్చింది, కింద డ్రాప్ షేప్లో పర్ల్ వచ్చింది. ఇది అన్ని డ్రెస్సెస్కి వీటికి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇట్లా రావడం వల్ల పర్ల్స్ కాంబినేషను ప్లస్ ఇట్లా రావడం వల్ల. ఇది చూసారా, గ్రీన్ పర్ల్స్, గ్రీన్, ఇదేమో కింద పర్ల్. చూడండి అట్లా వాటిలోని కలర్స్. ఇది చూసారా, శాండ్ స్టోన్ అంటారు వీటిని. వీటితో బీడ్స్, ఈ శాండ్ స్టోన్ బీడ్స్తో ఇట్లా చైన్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు వీటితో. ఇవి కూడా ఇట్లా వస్తాయి అన్నమాట. వీటిలో కూడా 2 కలర్స్ ఉన్నాయి చూడండి. ఇట్లా చాలా కలర్స్ దొరుకుతాయి. మనకి డ్రెస్ మ్యాచింగ్ బట్టి, వాటిని బట్టి మనం చేసుకోవచ్చు. ఇవి చూసారా, మనం చైన్స్ మధ్యలో ఇవి ఇట్లాంటివి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఐడియాని బట్టి మనం జ్యువెలరీని డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని రకాలు దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసా అండి? నాకు ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కడో తెలుసు. కేర్ మార్కెట్లో రాజా మార్కెట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ మీకు కావాల్సిన ఎన్ని రకాలైన బీడ్స్, జ్యువెలరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు. చూసారా, ఇది షేప్ ఈ షేప్లో ఉంది. ఇట్లా అన్ని రకాల షేప్లు వస్తాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేపు. ఇది చూసారా, ఇట్లా వచ్చింది స్క్వేర్ టైప్లో. ఇది కూడా చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇట్లా త్రీ హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు అనమాట వీటికైతే. ఇక్కడ లోరీస్ అని చెప్పి ఇందాక చూపించాను కదండి మీకు మెటీరియల్స్లో, అట్లాంటివి యాడ్ చేసి ఇయర్ రింగ్స్గా చేసుకున్న, చైన్స్ చేసిన చాలా బాగుంటుంది ఇది. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ దొరుకుతాయి. మీకు ఎవరికైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ మెటీరియల్స్ బెంగళూరులో అయితే కేఆర్ మార్కెట్లో రాజా మార్కెట్ అని ఉంటుంది. ఆ రాజా మార్కెట్లో దొరుకుతాయి ఇవన్నీ. మీరు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇంకా వేరే ప్లేసెస్లో అందరికీ ఐడియా ఉండొచ్చు, నాకు అంత బాగా తెలియదు. వేరే ప్లేసెస్లో మార్కెట్లో నార్మల్గా ఎవరిని అడిగినా చెప్తారు ఇట్లాంటి జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే అందరూ చెప్తారు. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా బీడ్స్ అన్నీ వేసుకోవడానికి ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్ కూడా దొరుకుతాయి. చక్కగా మీరు తెచ్చుకొని వీటిల్లో అన్ని రకాల బీడ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లాంటి బాక్స్ తీసుకొని దీంట్లోనే స్టోర్ చేస్తూ ఉంటాను. నేనైతే ఇట్లాంటి బాక్సెస్ ఉన్నాయి కదా నావి, ఈ బాక్సెస్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను అనమాట.
ఇట్లా వీటిల్లో బాక్సులన్నీ నేను పెట్టేసుకుంటున్నాను. దానికోసమే నేను యూజ్ చేస్తున్నాను ఇది. ఇట్లా మనకు కావాల్సినవి అన్నీ దీంట్లో ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా అన్నీ ఒకే బాక్స్లోకి సరిపోతాయి అన్నమాట. ఇట్లాంటి బాక్స్ తీసుకుంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో ఈ మెటీరియల్ని యూజ్ చేస్తా జ్యువెలరీ ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తాను. చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.